అండి అందరికీ నేను మీ ఎన్ఎస్ వ్లాగ్స్ని మా కోతి కుర్ర నా కొడుకు ఈరోజు చేసిన పనికి మా ఊరి దగ్గర అనవసరంగా తిట్లు తింటాడు. స్కూల్ అవగొట్టుకుని డైరెక్ట్గా ఇంటికి పోకుండా చిల్లీస్కి పోదా ఉన్నాడు. ఒరే మీ నాన్నతో ఒక మాట చెప్పురా పోదాము అని చెప్తే పర్లేదు ఏ ఇబ్బంది లేదో వెళ్ళిపోదాం రా అనేసి ఓల్డ్ ఫ్రెండ్ తో పాటు నన్ను కూడా దొడుకోమి. లోపల భయంగానే ఉండదు. మా సార్కి చెప్పబోతే ఎందుకు చెప్పలేదు అనేసి ఒక మాట అన్న అంటాడేమో అనేసి అదొక చిన్న భయం. మాట ఒడికి చెప్తే నీవేం భయపడకాకు నేనేం చిన్నపిల్లని కాదు అనేసి అని అంటాడు. ఈడరా నీ ఇంటికన్నా పోతాను ఇంటికన్నా పోయి తినేసి వచ్చాను అంటే ఒడేమంటాను నువ్వు ఆడికి పోవద్దు నీకేం కావాలో చెప్పు నేను తీసిస్తాను అన్నాడు. సరే అనేసి నేను వాళ్ళ ఫ్రెండ్ వాడు ముగ్గురం కలిసి లోపలికి అయితే పోయినాం అనమాట. నేను ముందుగానే అడిగినా అనమాట ఒరే నేను రావాలన్నా వద్దా ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ తో పాటు పోతున్నాడు కదా డ్రైవర్ వాళ్ళతో పాటు పోయి తింటే ఏమని అనుకుంటారు ఏమన్నా అంటే వాడు ఒకటే మాట అన్నాడు నీ ఇష్టం వచ్చి పైన కావాలంటే తిను లేకపోతే కార్లో కావాలన్నా తెచ్చేమన్నా తెచ్చిస్తా అన్నాడు. నేను సరే అనేసి పైకి పోయినా ఎవరన్నా కోవిడ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా అంటే కిందకి వచ్చేద్దాం అనుకున్నా లేకుండా ఉంటే అక్కడే కూర్చొని తిందాం అనుకున్నా. పైకి పోయి వచ్చే సీట్లన్నీ ఖాళీగా ఉండే ఒక్కరు కూడా లేరు. ఏది ఓమరావు సినిమా తీసి అట్టుంటది అట్టున్నది. అయితే ముందు పక్క అయితే కూర్చున్నాడు నేనైతే వెనకల బెంచ్లో కూర్చున్నాను అనమాట. మా కుర్రోడు ఉండి నీకు ఇష్టం వచ్చిన ఆర్డర్ పెట్టుకొని నీ ఇష్టం వచ్చిన ఫుడ్ తిను నేను పే చేయచ్చు అన్నాడు. నేనైతే ఫస్ట్ టైం ఇది చిల్లీస్కి వచ్చినా నాకు ఏం పెట్టాలో ఆర్డర్స్ నాకైతే అర్థం కాల. అదే ఒక మెక్డొనాల్డ్స్ కానీ ఒక హార్డీస్ కానీ ఒక కేఎఫ్సీ కానీ ఏంటైనా ఈ మూడు ఇట్లా పండగ చేసి వదులుండు. ఒక 2 నిమిషాల తర్వాత వెయిటర్ అయితే వచ్చిందనమాట. వచ్చి నన్ను అడిగింది మీకేం కావాలి సార్ అంటే నాకేం తెలియదమ్మా ఆడు ముందు పక్క పిల్లలు ఉండరు 2 అడుగు ఓడి ఏదో ఒకటి ఆర్డర్ పెడతా అని చెప్పి 10 నిమిషాలు పైన అయిపోయింది. انت خلاص آردر ولا لا؟ آردرت؟ ها لسه؟ طول وايد؟ نص ساعة والله شو يعني قاعد تهاد ولا شنو؟ أنا شو نسويني؟ أكيد هذا يسوي كذاب والله لا تشرب سجاير؟ والله أقول لك صدق؟ అకీద్ లా సార్ కొడుకుండి అర్ధగంట నుంచి గంట పట్టవచ్చు ఎందుకంటే జనాభా ఎక్కువ ఉండాలంట ఆర్డర్ ఎక్కువ ఉండదు అనేసి అని చెప్పినాడు. సరేరా స్వామి నేనైతే ఇక్కడ కూర్చోలేను నేను కార్లో పోయి కూర్చుంటాను ఆర్డర్ తెచ్చి నాకు కిందికి అని చెప్పిన. సరే అయితే ఏసీ వేసుకొని బంగారంగా కార్లో కూర్చోపో అన్నాడు. సైడ్ లైన్ అంతా హోటల్స్ 90% అన్ని హోటల్స్. ఇంకా నైట్ అయింది అనుకోండి బాబోయ్ అసలు మీరు చూడలేరు. ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అందరూ కువైట్ వాళ్ళు ఈజిప్టియన్స్ అండ్ సిరియన్స్ వీళ్ళు ఎక్కువ లెబనానీ వీళ్ళు ఎక్కువ ఈ ప్లేస్ అంతా ఎక్కువ తిరుగుతూ ఉంటారు. అమ్మాయిలు ఎక్కువ 90% ఈ సైడ్ అంతా అమ్మాయిలు ఎక్కువ ఉంటారు అబ్బాయిలు చాలా తక్కువ ఉంటారు. నేను కార్ స్టార్ట్ చేసి కార్లో ఏసీ వేసుకొని బ్రహ్మాండంగా కార్లో అయితే కూర్చొని ఒక 30 నిమిషాలు నిద్రపోయిన తర్వాత మా కువైట్ కుర్రోడు ఫోన్ చేసినా నీకేం కావాలని. الو ها حمود باشا شنو يبي؟ ايه واحد زين بيتزا ولا برجر؟ برجر وياي بطاط بعد شويه اوكي يلا అయితే شكرا ఒక باي బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ దాంతో పాటు ఒకటి కోలా అయినా కానీ థమ్స్ అప్ పెప్సీ ఏదో ఒకటి ఆర్డర్. టైం అయితే 4 అయిపోయింది. ఈ నాయాలు వచ్చాడో రాడో ఇంటికి పోయి అన్నం తిందాం అనుకున్నాను. ఎందుకంటే ఈ టైంలో కానీ గ్యాస్ స్టవ్లు కానీ పట్టుకుంది అనుకోండి దోలు తీర్చేస్తారు. ఇంకా ఎప్పుడో 4, 10, 15కి ఆ విధంగా తీసుకువచ్చాడు. పెద్ద కవర్ ఒకటి తెంకొచ్చాడు సుమారంగా పెద్ద తీసుకువచ్చాడు రా స్వామి అనుకున్నా. దాంతో పాటు ఒక కోలానో పెప్సీ ఏదో తీసుకువచ్చాడు. ఫ్రెండ్ పక్కన ఉండేవాడు వచ్చి నీకు యూట్యూబ్ ఛానల్ లేదా నీ ఛానల్ పేరు చెప్పు నేను సబ్స్క్రైబ్ చేసుకుంటాను మా ఓల్డ్ ఫ్రెండ్ అడుగు కూడా నేను సబ్స్క్రైబ్ చేయించాను అన్నాడు. సరేరా చెప్తాను చేసుకో అంటే నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే వద్దు నా పేరు చూపిక కనీసం మొహం మూసి పెట్టుకుంటున్నాడు. ఏదో ఎడ్స్ వచ్చాను కదా వీళ్ళే మా కుర్రోడు వాళ్ళ ఫ్రెండ్స్ అంతా. అబ్బా ఇళ్లలో ఒక్కడైనా కానీ అమాయకుడు అనుకుంటే మనం అమాయకులు అయిపోతాం. కోతి నా కొడుకులు లేకల్లా నెంబర్ 1 కోతినే. వాళ్ళు ఒక్కొక్కటి వయసు 13 నుంచి 15 ఏళ్ళ దాకా ఉంటది. అమ్మాయి ఎవరన్నా రోడ్డు మీద పోతా ఉంటే ఎంత ఏడిపించారు తెలిసిన. కానీ ఆ అమ్మాయిలు కూడా చాలా పాజిటివ్ గా తీసుకుంటారు. వాళ్ళు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఏడిపించి ఏడిపి. అది వదిలిపెట్టాను వాళ్ళ గురించి. ఇప్పుడు మా ఓడు నాకేం ఫుడ్ తెచ్చినాడో అది చూపించాడు చూడండి ఏం తెచ్చినాడు. ఫుడ్ నాకు ఆకలి ఏదో ముందుగానే ఏదో డ్రింక్ ఒకటి తెచ్చిచ్చినాడు. లైక్ ఏదో రెడ్గా ఉంది చూడండి కింద పడు రెడ్గా ఉంది. ఓకే టేస్ట్ ఎట్టినదా టేస్ట్ ఎట్టినా తెలీదు చూద్దాం ఫస్ట్ టేస్ట్ ఇది. ఏందో స్ట్రాబెరీ కానీ స్ట్రాబెరీ జ్యూస్ టైప్ ఉంది ఇది. ఓకే ఈ చిన్న బాక్స్కి దీనికి ఒక కవరు దీనికి మళ్ళీ ఒక పెట్టి ఒరే పెద్దదేరా బర్గర్ రీ మామ దేవుడా దేవుడా మంచి దేవుడా ఫుడ్ బ్రహ్మాండంగా ఉన్నారు. కింగ్ బర్గర్ కానీ ఇది చాలా సెట్ ఈరోజుకి. మరి ఇది ఎట్లా ఉంటుందో ఏమో తెలీదు. ఏదో చీజ్ మాదిరి చేసినాడు లోపల తెలియడం చీజా ఏంటి మీటే ఏం జరిగిపోతుంది అది నాకు
ఆ పొట్టకు రాదు ఇదే సరిపోదు. చిల్లీస్ అని అసలు స్పైసీ అనేది తెలుసు అసలుకి. సప్పగా ఎక్కడ తింటున్నారు స్వామి దీన్ని? వీళ్ళంతా ఉప్పులా కారంలా ఈ నా కూడా అట్టే తింటారేమో. చాలా సప్పగా ఉన్నది. అబ్బా ఏం మైనస్ లేదు దీంట్లో, ఏందో స్వీట్ టైప్ వేసినాడు. నాకు ఇంకా నయమో ఈ ఫుడ్ అన్న వచ్చింది. కొన్ని ఏరియాలో అయితే అసలుకి ఫుడ్ కూడా తెలుసా, కోవిడ్ పిల్లలు బయటికి తొట్టుకొని పోతారు. ఏ టైం అయినా కానీ, అది పొద్దున్నే కావచ్చు, లేకపోతే మధ్యాహ్నం కావచ్చు, ఒకవేళ నైట్ కూడా కావచ్చు. తొడుకొని పోయి పొద్దున్నే తొడుకొని పోతే ఈవెన్ 2-3 ఈ టైంకి పోతారు. ఒకవేళ 2కి అటు పోయినా అంటే 5కి వచ్చారు. ఒక్కొక్కసారి రాత్రి 8 గంటలకు బయలుదేరితే 12-1 గంటకు కూడా వచ్చారు. ఒక వాటర్ బాటిల్ ఉన్నది చూసినావా, అది ఎంత ఒక 50 ఫిల్స్ ఉంటుంది అంతే, ఒక 100 ml వాటర్ బాటిల్. అది కూడా కొనేది. అంత వరస్ట్ నా కొడుకున్నారు కొంతమంది కోవిడ్. కానీ మా ఊళ్ళో పిల్లలు అయితే మంచోళ్ళు. ఏంటంటే మా పెంపకం ఉండాలి ముందు. పిల్లల్ని పెంపకంగా సరిత పెంచినాం అనుకో, తల్లిదండ్రులు చెప్పాలి డ్రైవర్ని ఆడగా తొడుకొమ్మినప్పుడు వాళ్ళ టయానికి ఫుడ్ తీపియాలా. ఫుడ్ తీపించాం అనుకో మళ్ళీ ఇంకా ఆడేం జరిగినాయి వాళ్ళు ఇష్టం. ఇప్పుడు కానీ నాకు ఫుడ్ తీపించినాడు, ఇప్పుడు నాకు 8 గ్రాములు 9 గ్రాములు నాకేమి, ఖాళీగా హ్యాపీగా బండ్లో కూర్చుంటా, లేకపోతే అట్టా 50 నుంచి తిరిగేసి వచ్చాను. నాకేం బీగే పని ఉన్నది. అంతేగాని కొంతమంది ఫుడ్ పెట్టుకున్న డ్రైవర్లకి నీళ్ళు కూడా తీపించకుండా. ఇప్పుడు చూడు నా పరిస్థితి చూడు, పర్సు మర్చిపించాను. ఇంత చూడు ఆడలేదు. మామూలుగా అయితే 7 పెట్టుకుంటే నేను పర్సు ఆడలేదు, అన్నీ మొత్తం వెతుకున్నా, రూమ్లో పెట్టి మర్చిపోయి వచ్చిన. ఒకవేళ నేను తినాలనుకుంటే నా పరిస్థితి ఏమి? ఇప్పుడు నేను ఆడకి పోయి తినాలా? ఎవరు తెచ్చిచ్చారు? నీళ్ళు కూడా దొరకపోయా. ఆ నీళ్ళు కూడా సుమారుగా ఒక 1/2 లీటర్ కూడా లేవు నా దగ్గర. అట్టుంటాయి కొంతమంది డ్రైవర్ల పరిస్థితులు. అందరికి ఒకలాగానే ఉండదు. నాకు ఇప్పుడు నాకు బయట ఫుడ్ బాగా తెప్పించినారు, ఇంట్లో ఫుడ్ బాగుండదు. కొంతమందికి ఇంట్లో ఫుడ్ బాగుంటుంది, కానీ బయటకు పోయినప్పుడు ఏం 1 రూపాయి కూడా కొనియరు. అట్లా అన్నమాట. సో మొత్తానికి మా కోవిడ్ పిల్లోడు అయితే పెద్ద బర్గర్ ఒకటి, దాంతోపాటు ఫ్రెంచ్ ఫ్రైస్, దాంతోపాటు కోలానా పెప్సీ ఏదో ఉన్నింది, అది ఒకటి తెచ్చిచ్చినాడు. నేనైతే బ్రహ్మాండంగా తాగినా, స్ఫూర్తిగా తిన్నా, కారులో అట్నే పడుకొని చాలా సేపటి దాకా నిద్రపోయినా. చాలా సేపటికి వచ్చి నాకు నిద్ర లేపేసి ఇంటికి పోదాంపా అన్నాడు. కరెక్ట్గా మీ ఇంటికి వచ్చేటప్పటికి 4:12 పైన అయిపోయింది అనమాట. అది మా కోవిడ్ కుర్రోళ్ళు మాత్రం నన్ను ఒకవేళ బయటికి కానీ తొడుకొని పోతే అన్నం తినే టైం అయిందనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకొచ్చి అయితే నాకు ఇచ్చారనమాట తినేదాన్ని. కానీ అందరి పరిస్థితులు ఎలా ఉంటాయని అయితే చెప్పలేము. నేను నా పరిస్థితి గురించి మాత్రం అయితే చెప్తాను నేను, అంతే మా ఈ రోజు వీడియో. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మా, వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్. అండ్ ఐ లవ్ యూ సో మచ్ గైస్. నేను మీ NS Vlog ని. కీప్ వాచింగ్ మై ఛానల్.